హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం డీజో వాళ్ళ వాచ్ ఆర్టాక్ డీటాక్ ఈ రెండు స్మార్ట్ వాచెస్ని అన్బాక్సింగ్ చేద్దాం. రెండు స్మార్ట్ వాచెస్లో కూడా మనకు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్నాయి. దాంతోపాటే దీని డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. బ్యాటరీ బ్యాకప్ ఎక్సలెంట్ వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు ఒక స్మార్ట్ వాచ్కి కావాల్సిన అన్ని రకాల ఫీచర్స్ చాలా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతున్నాయి. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనిలో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే డీజో వాచ్ ఆర్టాక్ డీజో వాచ్ డీటాక్. ఫస్ట్ మనం ఆర్టాక్ గురించి మాట్లాడి నెక్స్ట్ డీటాక్ గురించి మాట్లాడదాం. మరి బాక్స్ పైన మీరు డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 1.3 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, అప్ టు 5 days బ్యాటరీ లైఫ్, 150+ పైగా వాచ్ ఫేసెస్, 110+ పైగా స్పోర్ట్ మోడ్స్, ఫుల్లీ వాషబుల్ స్మార్ట్ వాచ్ ఇది. సో మరి ఇంకా చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ నా చేతిలో ఉంది, ఇక్కడ క్లాసిక్ బ్లాక్ కలర్లో ఉంది. మరి దీనికి సంబంధిత బయింగ్ లింక్స్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసేద్దాం. సో బాక్స్ పైన డిజైన్ మీరు చూడొచ్చు, చాలా అట్రాక్టివ్గా అయితే కనిపించేస్తుంది. మరి దీన్ని మనం ఇలా ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు వాచ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. చాలా మంచి ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. ఇందులో నుంచి మనము బయటికి తీద్దాం. సో కింది వైపు చూసినట్టయితే దీనిలో యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, దాంతోపాటు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఈ ఛార్జింగ్ కేబుల్ని ఒకదాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. వీటన్నిటి మనము సైడ్ కొంచేసి డైరెక్ట్ వాచ్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇది ఫ్రెండ్స్, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన వాచ్. దీని చుట్టూ కవర్ ఉంది. ఈ కవర్ని మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ స్ట్రాప్ కూడా మనకు చూడండి, చాలా మంచి బిల్డ్ క్వాలిటీ తోటి అయితే వీళ్ళు డిజైన్ చేసినట్టు మనకు కనిపించేస్తుంది. సో ఇక్కడ మనకు ఈ స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని మనం ఇలా రిమూవ్ చేసినట్టయితే కవర్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ మీరు చూడొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ మనకు దీన్ని ఆన్ చేసుకోవడానికి, దాంతోపాటు బ్యాక్ వెళ్ళడానికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఈ స్ట్రాప్ పైన కూడా డిజో అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ ఈ బకెల్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండడం మీరు గమనించవచ్చు. సో మరి ఫటాఫట్ దీన్ని ఆన్ చేసేసి పేరు కూడా చేద్దాం. సో ఒకసారి నేను చేతికి పెట్టుకుంటే ఎంత స్టైలిష్ కనిపిస్తుంది, ఎంత అట్రాక్టివ్ కనిపిస్తుంది అనేది మీకు చూపిస్తాను. సో చేతికి పెట్టుకుంటే ఇలాగైతే కనిపించేస్తుంది, చాలా స్టైలిష్గా అయితే కనిపించేస్తుంది. ఈ పవర్ ఆన్ బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి ఒకసారి దీన్ని అయితే ఆన్ చేసేద్దాం. ఇలా ఆన్ చేసిన వెంటనే డీజో అని చెప్పేసి ఇక్కడ మీరు బూట్ అవ్వడం గమనించవచ్చు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది 1.3 ఇంచెస్ సంబంధించిన అమోలెడ్ డిస్ప్లే. దాని కారణంగా మీకు బ్రైట్నెస్ అయితే చాలా బాగుంటుంది. 500 nits బ్రైట్నెస్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు నా దగ్గర గ్లాసీ బ్లాక్ ఉంది కదా, అలా కాకుండా స్లీక్ సిల్వర్ అని చెప్పేసి కూడా మీకు దొరుకుద్ది. రెజల్యూషన్ గురించి మాట్లాడితే 360x360 ఉంటుంది. 392 DPI అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి దీనిలో. ఈ వెయిట్ గురించి మాట్లాడితే ఓన్లీ 61.3 grams మాత్రమే ఉంటుంది ఇది. సో దీని చుట్టూ మనకు మెటల్ ఫ్రేమ్ ఇచ్చిన కారణంగా ఇంకా ఎక్స్ట్రా ప్రీమియంనెస్ అయితే వచ్చింది. ఒకసారి ఇక్కడ ఈ QR కోడ్ ఇచ్చారు చూసారా, నేను ఇక్కడ QR కోడ్ స్కానర్ తోటి స్కాన్ చేసేసి వీళ్ళకి సంబంధించిన ఈ డీజో యాప్ని డైరెక్ట్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇది నేను డౌన్లోడ్ చేసి సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాను. సో ఇందులో భాగంగా మనకు ఇక్కడ వాచ్ మోడల్ కూడా సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది వచ్చేసి డీజో వాచ్ ఆర్టాక్. ఇదే మనం ట్యాప్ చేసేసి ఇక్కడ అలో బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్ దీని మోడల్ నేమ్ రావడం మీరు గమనించవచ్చు. దాంతోపాటే ఇక్కడ వాచ్లో కూడా పేరింగ్ ప్రాసెస్ చేయడానికి యాక్సెప్ట్ బటన్ ప్రెస్ చేయమని అడుగుతుంది. సో దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ పేర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి, చాలా ఈజీగా అయితే మనకు ఈ పేరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ ఎక్స్పీరియన్స్ అన్న వెంటనే మనకు వాచ్లో ఈ స్టాట్స్ అనేవన్నీ చూపించడం స్టార్ట్ చేసేస్తుంది. అంటే నేను ఎన్ని స్టెప్స్ నడిచాను, ఎన్ని క్యాలరీస్ కౌంట్ అయ్యాయి, దాంతోపాటు హార్ట్ రేట్, SpO2 ఇటువంటివన్నీతో పాటు డైరెక్ట్ ఇక్కడ నుంచే మనం డిఫరెంట్ వాచ్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇది వచ్చేసి డైల్ సెంటర్ అని చెప్పేసి ఉంది, దాని తర్వాత డైల్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇది కావాలనుకోండి, దీన్ని నేను ట్యాప్ చేసేసి ఇక్కడ సింక్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇప్పుడు మనకు వాచ్ ఫేస్ అనేది ఇలా ఉంది కదా, ఇది మారిపోయి ఇది వస్తుంది. ఇక్కడ సక్సెస్ఫుల్లీ సింక్ అవ్వడం మీరు గమనించవచ్చు, సేమ్ వాచ్ ఫేస్. నెక్స్ట్ ఇక మనం బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా చాలా రకాల డీటెయిల్స్ని అయితే ఇక్కడ నుంచి ట్రాక్ చేయొచ్చు. ఎక్సర్సైజ్, వాకింగ్, అవుట్డోర్ సంబంధించినవి. దాంతోపాటు ఇక్కడ మనకు మీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఎంత బ్యాటరీ బ్యాకప్ ఉంది అనేది చూపిస్తుంది. దాంతోపాటే ఇంతకుముందు చూపించిన డైల్ సెంటర్ అంతా చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ కెమెరా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఇక్కడ నుంచే యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ నేను ఫోటో క్యాప్చర్ చేయాలనుకోండి, ఇక్కడ నేను షేక్ చేసిన వెంటనే దీనిలో చూడండి టైమింగ్ రావడం స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు ఒక ఫోటో కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది. సో అది నెక్స్ట్ నోటిఫికేషన్స్ మనకు ఏ యాప్స్ నుంచి రావాలి అనేది మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేసి ఎవరైనా మనకు జీమెయిల్ నుంచి నోటిఫికేషన్స్ రావాలా, తర్వాత మనకు వాట్సాప్ నోటిఫికేషన్స్ రావాలా, వాటన్నిటి మనం ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కాల్ రిమైండర్స్ కూడా ఉన్నాయి. సో ఆ కాల్ రిమైండర్స్ని కూడా మనం ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసేసుకోవచ్చు. ఫ్రీక్వెంట్లీ కాంటాక్ట్స్ని కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ హార్ట్ రేట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటే
మనకు ఫైండ్ డివైస్ అని చెప్పేసి ఉంది. దీన్ని నేను ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఇక వైబ్రేట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేస్తే ఆ వైబ్రేషన్ అనేది ఆగిపోయింది. సో ఇటువంటి సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. దాని సైడ్కి వచ్చేసి వాచ్ దగ్గరకు వచ్చినట్టయితే వాచ్ యొక్క డిస్ప్లే మాత్రం నాకు ఎక్సలెంట్గా అనిపించింది. సో చాలా బ్రైట్గా ఉంది, దాంతోపాటు చాలా స్మూత్గా ఉంది. నేను ఇట్లా స్వైప్ చేస్తూ ఉంటే ఎక్కడంటే నా స్టెప్ కౌంటింగ్ అనేది చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ నా బీపీ ఏదైతే ఉంటుందో అంటే బీట్స్ పర్ మినిట్ అని చెప్పేసి ఉంటుంది చూసారా. సో అదైతే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం హార్ట్ రేట్ని మానిటర్ చేయొచ్చు. ఇది అక్కడ చూపిస్తుంది. ఇక్కడ నాకు 78 అయితే చూపిస్తుంది ప్రజెంట్ నేను మాట్లాడుతున్నాను కాబట్టి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు డిస్ప్లే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. దాంతోపాటు ఇక్కడ వెదర్ చూసుకోవచ్చు, మ్యూజిక్ని కూడా మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఇక మిగతా సెట్టింగ్స్ అయితే ఇక్కడ నుంచే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్నెస్ పెంచుకోవడం అయినా, బ్లూటూత్ ఆన్ చేయడం అయినా అవన్నీ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బటన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకు డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి చూడండి. అవుట్డోర్లో, తర్వాత వచ్చేసి ఇండోర్లో, మౌంటైన్ అని చెప్పేసి, స్విమ్మింగ్ అని చెప్పేసి, క్రికెట్ అని చెప్పేసి, బాస్కెట్ అని చెప్పేసి, ట్రెడ్మిల్కి సంబంధించింది. సో ఇవన్నీ అయితే మనకు డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. మనం ఏది చేసుకుంటే ఏ వర్కౌట్ చేసుకుంటే దానికి తగ్గట్టు అయితే మనం పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం కింద నుంచి పైకి స్వైప్ చేసేస్తే డైరెక్ట్ డయల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి కొంచెం జూమ్ చేసి మీకు చూపిస్తాను. ఈ డయల్లోకి వెళ్ళేసి మనం ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్కి డయల్ చేయొచ్చు. దాంతోపాటు కాంటాక్ట్ పర్సన్ అని చెప్పేసి ఉంది చూసారా. సో దీన్ని కూడా మనం ఇక్కడ నుంచే యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పైకి స్వైప్ చేస్తే కాల్ రికార్డ్స్ కూడా ఉంటాయి మనకి. ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, వాయిస్ తోటి ఓపెన్ చేసుకోవడానికి ఏదైనా ఆప్షన్ని. యాక్టివిటీ డేటా ఉంది, హార్ట్ రేట్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు SpO2 అన్నారు కదా. సో ఆ SpO2 కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు బ్లడ్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. మనకు 97% అయితే ఉండాలి కదా. సో అదైతే ఇక్కడ నుంచి మనము గమనించవచ్చు. నెక్స్ట్ మనం ఇలా కింద నుంచి పైకి స్వైప్ చేసినట్టయితే డిఫరెంట్ వర్కౌట్స్ ఉన్నాయి, స్లీప్ని ట్రాక్ చేసేసుకోవచ్చు. దాంతోపాటే మనకు వర్కౌట్ రికార్డ్స్ ఉన్నాయి, అలారం క్లాక్, వెదర్, స్టాప్ వాచ్, టైమర్, మ్యూజిక్, కెమెరా, తర్వాత బ్రీత్ ట్రైనింగ్, ఫైండ్ ఫోన్. నెక్స్ట్ ఇక్కడ ఫీమేల్ హెల్త్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంది. ఇక నెక్స్ట్ సెట్టింగ్లోకి వెళ్ళినట్టయితే ఈ డిస్ప్లేలోనే మనం డిఫరెంట్ వాచ్ ఫేస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది ఇలా మనం ట్యాప్ చేసిన వెంటనే ఆ వాచ్ ఫేస్ అనేది ఇక్కడ అప్లై అవ్వడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇదే సెట్టింగ్లో మనకు మెనూ స్టైల్ ఉంటుంది, వైబ్రేషన్ ఉంటుంది, బ్యాటరీ, ఇవన్నీ అయితే ఇక్కడ నుంచి ట్రాక్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకు కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవచ్చు డైరెక్ట్ ఇక్కడ నుంచే. ఇక్కడ ట్యాప్ చేసేసి ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే ఇది లిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే అవతల వ్యక్తికి కాల్ అనేది ప్రాపర్గా వినిపించేస్తుంది. ఎదుటి వాళ్ళతోటి మనం కాల్ మాట్లాడేటప్పుడు కాల్ అనేది చాలా క్వాలిటీతో వస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా ఎదుటి వాళ్ళతో మనం కాల్ మాట్లాడేటప్పుడు మన చుట్టూ సరౌండింగ్లో ఉండే సౌండ్ అనేది వాళ్ళకు వినిపించదు. సో అలాగైతే మనకు ఈ ఫీచర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనేది చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కట్ చేయొచ్చు, కాల్ని లిఫ్ట్ చేయొచ్చు. ఒకవేళ మనమే కాల్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ ఇందులో నుంచే మనం కాల్ కూడా చేసేసుకోవచ్చు. దానికోసం డైరెక్ట్ మనకి ఇక్కడే ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ డయల్ బటన్ ప్రెస్ చేసి కూడా మనం ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్కి ఇలా డయల్ చేసేసి ఇక్కడ నుంచే కాల్ చేయొచ్చు. సో ఈ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనేది అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఈ మనం కాల్ మాట్లాడేటప్పుడు అవుట్ స్పీకర్ తోటి మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ వాచ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఫుల్లీ వాషబుల్ అన్నట్టు. అంటే మనం రెయిన్లో తడిచిన లేకపోతే ఇప్పుడు మీకు దీనికి ఏమైనా మురికి అంటే అనుకోండి, ఇప్పుడు నేను మీకు దీన్ని కడిగి చూపిస్తాను. సో ఇలాగైతే దీన్ని కడుక్కోవచ్చు. సో ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు. IP68 వాటర్ రెసిస్టెంట్ తోటి అయితే ఇది వచ్చింది. ఒకవేళ పొరపాటుని నీళ్ళలో పడిపోయినా కూడా మనకు టెన్షన్ అయితే ఉండదు. సో దీనిలో మనకు 120% లార్జ్ ఆడియో డ్రైవర్ని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనకు ఈ కాల్ క్వాలిటీ యొక్క అవుట్పుట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. సో ఆడియో కస్టమైజేషన్ కూడా ఉంటుంది, అంటే మ్యూజిక్ అండ్ కాల్స్ కోసం. సో అది కూడా దీని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. 150కి పైగా దీనిలో వాచ్ ఫేసెస్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు ఇన్యాప్ GPSని కూడా ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు ట్రాకింగ్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. దాంతోపాటు ఇలా డిఫరెంట్ డిస్ప్లే సెట్టింగ్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటువంటి స్క్రీన్ ఆన్ ఉంది చూసారా. ఈ స్క్రీన్ ఆన్ని మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. 5 minutes, 10 minutes, 15 minutes, 20 minutes ఇలా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. స్క్రీన్ టైం కూడా మనము ఎన్ని సెకండ్స్ ఉండాలి అనేది కూడా ఇక్కడ నుంచే కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 300 mAh బ్యాటరీని అయితే దీనిలో ప్రొవైడ్ చేసిన కారణంగా 10 రోజుల వరకు మనం ఆరాంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు వితౌట్ కాలింగ్. అదే మనం బ్లూటూత్ కాలింగ్ తోటి యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక 5 days వరకు ఇది వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదే DIZO వాచ్ DTALK. నేను పైన మనకు డిజైన్ చూడవచ్చు.
మరి బాక్స్ పైన గురించి మాట్లాడినట్టయితే ఇలా 1.8 ఇంచెస్ బ్రైట్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, 7 days బ్యాటరీ లైఫ్, 120 ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్ 150 ప్లస్ వాచ్ ఫేసెస్ ఫుల్లీ వాషబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. మరి ఈ బాక్స్లో ఏముందో చూసేద్దాం. ఈ బాక్స్ని మనం ఇలా బయటికి తీసిన వెంటనే చూడండి, ఇక్కడ మన కింది వైపు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి కేబుల్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇదే బాక్స్లో యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డుని అయితే ప్రొవైడ్ చేశారు. బాక్స్ పై వైపు వాచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్లో నుంచి వాచ్ని బయటికి తీద్దాం. వాచ్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. వైట్ కలర్లో అయితే చూడడానికి కనిపించేస్తుంది, ప్రీమియం కనిపించేస్తుంది. మరి దీని యొక్క ఈ కవర్ని రిమూవ్ చేసేసి దీన్ని బూట్ చేసేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో వాచ్ చూడండి, దీని చుట్టూ ఉండే ఫ్రేమ్ అనేది మనకు మెటాలిక్ ఫ్రేమ్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ స్పీకర్స్ కనిపించేస్తున్నాయి, మైక్ కనిపించేస్తుంది. ఇది కూడా బ్లూటూత్ కాలింగ్కి సపోర్ట్ చేసే వాచే. ఇక్కడ డీజోకి సంబంధించిన బ్రాండింగ్ కూడా ఉంది. ఇదే పవర్ ఆన్ బటన్, దీన్ని ప్రెస్ చేస్తాను. సో మరి దీన్ని ప్రెస్ చేసి బూట్ చేసేసాను. చేతికి పెట్టి చూపిస్తాను మీకు. సో చేతికి పెట్టుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్. మనకు వైట్ కలర్లో కనిపించేస్తుంది. మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే దీని స్కిన్స్ని కూడా చేంజ్ చేయొచ్చు. సో దీనిలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కింద నుంచి పైకి స్వైప్ చేస్తే దాదాపుగా అన్ని రకాల ఫీచర్స్ని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. హార్ట్ రేట్ మానిటర్ అయినా కానివ్వండి, అంటే బీట్స్ పర్ మినిట్ ఫీచర్ అయినా కానివ్వండి, దాంతోపాటు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అయినా కానివ్వండి, ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇందులో వీళ్ళు అన్ని రకాల ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. మరి వాచ్ అయితే చూడండి, చూడడానికి అట్రాక్టివ్గా కనిపించేస్తుంది. ఇందులో మన డిజైన్ గురించి మాట్లాడితే మెటల్ ఫ్రేమ్ ప్రీమియం 2.5D గ్లాస్ని అయితే యూస్ చేసిన కారణంగా చాలా అట్రాక్టివ్ కనిపించేస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 550 నిట్స్ హై బ్రైట్నెస్ని అయితే యూస్ చేశారు. దాంతోపాటు ఇందులో మనకు బ్లూటూత్ కాలింగ్ ఇచ్చారని చెప్పుకున్నాం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిస్ప్లే ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పేసుకోవచ్చు. మెటల్ ఫ్రేమ్ విత్ ప్రీమియం 2.5D గ్లాస్ తోటి దొరికేది. ఇది 58 grams మాత్రమే ఉంటుంది. IP68 తోటి వచ్చింది, ఫుల్లీ వాషబుల్. ఇక్కడ నేను మీకు వాష్ చేసి చూపిస్తాను. దాంతోపాటు ఇందులో మనకు హార్ట్ రేట్ సెన్సార్, వేరింగ్ మానిటరింగ్ సెన్సార్, యాక్సిలోమీటర్, జియో మ్యాగ్నెటిక్ అండ్ జీరోస్కోప్ని అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. 260 mAh బ్యాటరీ ఉంటుంది. అప్ టు 7 days వరకు ఇది మనకు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. వితౌట్ కాలింగ్ 2 days బ్లూటూత్ కాలింగ్ తోటి అయితే బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్ చూసేసాగా రెండింటి అన్బాక్సింగ్. సో మరి రెండు ప్రీమియంగా ఉన్నాయి, చాలా స్టైలిష్ కనిపించేస్తున్నాయి, అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. సో మరి దీనిలో ఉండే ఈ ఆర్టాక్ గురించి మాట్లాడినట్టయితే దీని ప్రైస్ 3799 మాత్రమే. అదే మన డీటాక్ గురించి మాట్లాడినట్టయితే 2799 మాత్రమే ఉంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే చాలా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి మీకు ఈ రెండు స్మార్ట్ వాచెస్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.